జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ప్రచార రథం సిద్ధం చేసుకుంది. ఇవాళ నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. 5,000 మందితో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనుంది బీఆర్ఎస్ అధిష్టానం. నియోజకవర్గ సమావేశానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు హాజరు కాబోతున్నారు. ఎన్నికల ప్రచారం, పాదయాత్ర, సభలు, సమావేశాలు, ర్యాలీలపై కేడర్కు దిశానిర్దేశనం చేరున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. రహమత్ నగర్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సిద్ధం చేసినటువంటి ప్రచార రథాన్ని ప్రారంభించడంతో పాటు నియోజకవర్గానికి సంబంధించి ప్రచారం ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా డివిజన్ల వారీగా పాదయాత్రలు, సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్లు, వీటన్నిటిపై కేడర్కు కేటీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కార్యక్రమం ఉండబోతుంది. నామినేషన్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ర్యాలీ నిర్వహించాలి, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం పైనే ఈ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 5,000 మంది నియోజకవర్గానికి సంబంధించినటువంటి 5,000 మంది కార్యకర్తలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకు టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సానుభూతి పవనాలతో పాటు గతంలో హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఐటీ రంగానికి సంబంధించి కావచ్చు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడం కోసం చేసిన కృషితో పాటు నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి క్యాడర్, ఈ అన్ని అంశాలు కలిసి వస్తాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఖచ్చితంగా విజయం సాధిస్తారనే ధీమాను వ్యక్తం చేస్తోంది. అందులో భాగంగానే ప్రచారాన్ని కూడా విస్తృతంగా చేయాలి. ముఖ్యంగా ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ గెలుస్తుందనే ఒక మెసేజ్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.